వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211. దస్తగిరి సాబ్ గారి గురించి ఎంత చెప్పాలనే తక్కువే. నాకు ఆయనకు విడదీయని బంధం ఏమిటంటే రాజకీయాలు మాట్లాడినప్పుడు మొదలు పెట్టుకొని కూడా రాజకీయాలు మాట్లాడతాడు. నాతో ఉర్దూ మాట్లాడను, ఉర్దూ నేర్చుకోమని చెప్పేవాడు. అంతటి మా తండ్రి తర్వాత అంతటి దస్తగిరి సాబ్ గారిని నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోను. ఆయనకు ఎప్పుడు నేను గుర్తుంటూనే ఉంటాడు. ఎందుకంటే బంగారంగళ్ళ వీధిలో ఆయన నిరంతరం ఉండి నంగనూరుపల్లిలో వచ్చినారు కొంతమంది. వాళ్ళందరూ ఆయన దగ్గరికి పోయేవాళ్ళు. వాళ్ళందరికీ చెప్పి ఆయన దగ్గరికి పోయే వాళ్ళందరూ చెప్పి వరదరాజురెడ్డికి ఓటేయండి, వరదరాజురెడ్డికి ఓటేయండి అని నాతో పోటీ పడిన ఎదుటి వ్యక్తిని తిట్టి, వాడు దొంగ గుణాలు కొడుకొని తిట్టి నాకు ఓట్లు వేయమని చెప్పే అతను నా గెలుపుకు కృషి చేసి ఇంతటి స్థాయికి వచ్చేదానికి దస్తగిరి సాబు గారిని మీకు అందరికీ తెలియజేస్తాను. కాబట్టి మన దగ్గర చదువుకునే స్టూడెంట్ మాత్రము గుర్తుపెట్టుకొని టీచర్ని గౌరవిస్తాం. అంతకంటే మీకు గొప్ప సంపాదన అంటూ ఏముండదు. డబ్బు సంపాదన అశాశ్వతము, విద్య బోధన శాశ్వతం. ఎందుకంటే ఏదైనా డబ్బు బంగారం ఉంటే మన ఇళ్లలో దొంగతనం కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ విద్యను ఎవరూ దొంగిలించలేరు. ఈ దేశానికి అన్ని రకాల ఉపయోగపడేది విద్య. ఆ విద్య ముందు పిల్లల్ని మనం బాగా తీర్చిదిద్దాలని మీ టీచర్లందరూ కూడా మీ దగ్గర చదువుకున్న పిల్లలందరూ పెద్ద ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంచి ఆశయంతో వాళ్ళని విద్యను బోధించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చిన్న విద్యార్థులందరూ కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఎంత ఇబ్బందుల్లో ఉండబడినప్పటికీ మీ తల్లిదండ్రులు మీరు చదువుకొని ప్రయోజకులు అవుతారనే ఒక మంచి అభిప్రాయంలో స్కూల్కు రాగలన నానాక ఇబ్బందులు కష్టాలు పడి ఫీజులు కట్టి పంపించడం జరుగుతుంది. కాబట్టి కూడా మీరు బాగా చదువుకొని
మాలాగా జడ్జిలాగా మన నారాయణ రెడ్డి లాగా గొప్ప స్థాయికి మీరందరూ కూడా చేరుకొని భవిష్యత్తులో ఈ యొక్క దేశాభివృద్ధికి మన కుటుంబానికి మన ఊరికి మీరందరూ కూడా మంచి సర్వీస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 1974 ముందు నుంచి కూడా నాకు పరిచయము. చాలా నిర్మోహమాటంగా ఆయన మన ప్రతిబింబం అద్దంలో చూసుకున్నట్టు ఆయన మాట్లాడుతుంటే ఏమాత్రము లోపల ఒకటి బయట ఒకటి అట్లా కాదు. మంచి సలహాలు ఇచ్చేవాడు, బాగా మాట్లాడతాడు. మా మామగారితో పాటు ఇచ్చేవారు ఆయన. నాకు అప్పట్లో మేము 74 నుంచి కొంచెం తక్కువ మాట్లాడేవాళ్ళం, కానీ వాళ్ళు మాత్రం మాకు మంచి సలహాలు ఇచ్చేవారు. నా ఆసుపత్రి పెట్టిన తర్వాత పేషెంట్స్ అని ఎట్లా మాట్లాడాలా, డీల్ చేసుకోవాలా బాగా మాట్లాడేవాడు. నాకు ఈయన కూడా బాగా నా దగ్గర వచ్చేవాడు కదా. మరపురాని వ్యక్తి, అందరి శ్రేయస్సు కోరేవాడు. అతనికి అసూయ ద్వేషాలు అటువంటివి ఏమీ తెలియదు.